రైట్ బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇవాళ ఎస్సీ వర్గీకరణ బిల్లుపై ప్రధాన చర్చ జరుగుతోంది. ఎస్సీ వర్గీకరణపై మంత్రి దామోదర ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. ఎస్సీ వర్గీకరణ అమలుపై సీఎం రేవంత్ ప్రకటన చేయనున్నారు. ఇవాల్టి సభలో ప్రశ్నోత్తరాలు రద్దు చేశారు. ఇక ఎస్సీ వర్గీకరణకు బీజేపీ మద్దతు తెలిపింది. రేపు సభలో తెలంగాణ సర్కార్ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇవాళ ఎస్సీ వర్గీకరణ బిల్లుపై ప్రధాన చర్చ జరుగుతోంది. ఎస్సీ వర్గీకరణపై మంత్రి దామోదర ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. ఎస్సీ వర్గీకరణ అమలుపై సీఎం రేవంత్ ప్రకటన చేయనున్నారు. ఇవాల్టి సభలో ప్రశ్నోత్తరాలు రద్దు చేశారు. ఇక ఎస్సీ వర్గీకరణకు బీజేపీ మద్దతు తెలిపింది. రేపు సభలో తెలంగాణ సర్కార్ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మరి రిపోర్టర్ సైదులు అందిస్తారు. సైదులు, మరి నేడు ఎస్సీ వర్గీకరణ బిల్లుపై ప్రధాన చర్చ జరిగేలా కనిపిస్తోంది. మరి దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఎస్ అమూల్య, చాలా కీలకమైన బిల్లు ఎస్సీ వర్గీకరణ బిల్లు సంబంధించి నిన్న మంత్రి దామోదర రాజనరసింహ శాసన సభలో ప్రవేశపెట్టారు. ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ యొక్క శాసన మండలి సమావేశాల్లో భాగంగా ఈరోజు ఉదయం 10 గంటలకు శాసనసభలో ఎస్సీ వర్గీకరణ బిల్లు పైన చర్చించి ఆమోదం కోరనున్నారు. ఎందుకంటే చిరకాల స్వప్నగా అంటే మాదిగలు ఎదురు చూస్తున్నటువంటి ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఏబిసిడీలుగా వర్గీకరించాలి మాదిగ ఉపకులాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ వినిపించిన నేపథ్యంలో ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు కూడా మనకి వర్గీకరణ ఆయా రాష్ట్రాలు చేసుకోవచ్చు అని చెప్పేసి తీర్పు ఇవ్వడం నేపథ్యంలోనే ఈరోజు ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి కీలకమైన బిల్లు నిన్న దామోదర రాజనరసింహ ప్రవేశపెట్టారు. ఈరోజు శాసనసభలో దానిపైన చర్చించి ఆమోదం కూడా కోరనున్నారు. అయితే ముఖ్యంగా ఏబీసీలుగానే వర్గీకరించారు కాబట్టి దాన్ని ఏబిసిడీలుగా వర్గీకరించాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ వినిపిస్తున్న నేపథ్యంలో షమీం అఖ్తర్ కమిషన్ నివేదిక కూడా ఒకసారి పరిణిలోకి తీసుకొని మరో 4 రోజుల పాటు కూడా షమీం అఖ్తర్ కమిషన్ గడువు కూడా ప్రభుత్వం పెంచింది. అంటే ఎవరైనా అభ్యంతరాలు ఉంటే షమీం అఖ్తర్ కమిషన్కు సూచనలు ఇవ్వాలని చెప్పేసి కూడా చెప్పిన నేపథ్యంలో సో ఈ రోజు చాలా కీలకమైన బిల్లు ఎస్సీ వర్గీకరణ సంబంధించినటువంటి బిల్లు పైన చర్చ జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా మేము ఉన్నామని చెప్పేసి కూడా చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా అన్ని పార్టీలు కూడా ఎస్సీ వర్గీకరణ కూడా చర్చించిన తర్వాత అందరూ కూడా ఈ యొక్క చర్చలో సభ్యులందరూ కూడా అంటే అసెంబ్లీలో సభ్యులందరూ కూడా ఎమ్మెల్యేలు బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ కానీ ఎంఐఎం కానీ అందరూ కూడా ఈ యొక్క ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి బిల్లులో భాగంగా చర్చించిన తర్వాత అందరూ కూడా దానికి సపోర్ట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఇక అది దాదాపుగా మనకి గంటన్నర పాటు కూడా ఈ ఎస్సీ వర్గీకరణ బిల్లుపైనే అసెంబ్లీలో చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక దీంతో పాటుగా దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. హిందూ సంస్థల సవరణ బిల్లులు నిన్న దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రవేశపెట్టారు కాబట్టి దీనిపైన కూడా ఈరోజు చర్చించి ఆమోదం కోరనున్నారు. ఇక నిన్న ప్రవేశపెట్టినటువంటి బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు ముఖ్యంగా విద్యా ఉద్యోగాల్లో బీసీలకు రిజర్వేషన్లు పెంపు బిల్లును మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రవేశపెట్టారు. శాసన సభలో చర్చించారు, ఆమోదం కూడా తెలిపారు. కాబట్టి సో ఈరోజు మరో శాసన మండలిలో కూడా మరొకసారి ఈ యొక్క బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ బిల్లులకు సంబంధించి విద్యా ఉద్యోగాల్లో బిల్లుకు సంబంధించి కూడా శాసన మండలిలో ఈరోజు ప్రవేశపెట్టి సభ్యుల ద్వారా చర్చించిన తర్వాత ఆమోదం కోరనున్నారు. ఇక దాంతోపాటుగా బీసీలకు సంబంధించి అదేవిధంగా గ్రామీణ మరియు పట్టణ స్థానిక సమస్యల్లో కూడా ఈ రిజర్వేషన్ల పెంపు అంశాన్ని కూడా నిన్న శాసన సభలో కూడా ప్రవేశపెట్టారు, చర్చించారు, ఆమోదించారు. దాన్ని ఈరోజు కూడా మళ్ళా శాసన మండలిలో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రవేశపెడతారు. చర్చించిన తర్వాత శాసన మండలి సభ్యులను ఆమోదం కోరనున్నారు. సో ఇక మరో 4 బిల్లులకు సంబంధించి శాసనసభలో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకి తెలుస్తుంది. ముఖ్యంగా ఈ తెలంగాణ అడ్వకేట్స్ వెల్ఫేర్ డెవలప్మెంట్ 2025కు సంబంధించి అమెండ్మెంట్ 2025కు సంబంధించినటువంటి బిల్లును కూడా ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో ప్రవేశపెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఓవరాల్గా చూస్తే మాత్రం చాలా కీలకమైన బిల్లు మాత్రం ఈరోజు చర్చించి ఆమోదం కోరున్నారు. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి చూడాలి. మరి ప్రధానంగా ఏబీసీలుగానే
వర్గీకరించారు కాబట్టి సో దాన్ని ఏబిసిడిగా వర్గీకరించాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ వినిపిస్తుంది కాబట్టి సో ఈరోజు అనేక అంశాలు కూడా ఇక్కడ ఉన్నటువంటి శాసన సభలో కూడా చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. వాళ్ళ సూచనలు సలహాలు కూడా పరిలోకి తీసుకున్న తర్వాత షమీం అఖ్తర్ కమిషన్ నివేదికను కూడా పరిలోకి తీసుకున్న తర్వాత చివరిగా శాసన సభలో దాన్ని చర్చించి ఆమోదించనున్నారు. సో ఓవరాల్గా మాత్రం చాలా కీలకమైన బిల్లు ఎస్సీ వర్గీకరణ బిల్లు ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రారంభమైనటువంటి ఈ యొక్క శాసన మండలిలో ఈ యొక్క బిల్లు పైన చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈరోజు శాసన సభలో ప్రశ్నోత్తరాలు రద్దు ఉంటుంది. ఇక శాసన మండలిలో మాత్రం అనేక అంశాలు ప్రశ్నోత్తరాలకి సంబంధించినటువంటి చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణలోకి సంబంధించి తాగునీటి ఎద్దడి ఎక్కువగా ఉన్నదని చెప్పేసి దీనిపైన కూడా చర్చించే అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటుగా మహిళలకు సంబంధించినటువంటి అంశం పైన కూడా చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. దాంతో పాటుగా ఇక రూరల్ డెవలప్మెంట్కి సంబంధించిన అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా ఇక మనకు చూస్తే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చూసుకుంటే మాత్రం ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో విస్తీర్ణకు సంబంధించినటువంటి అంశం కూడా ప్రశ్నోత్తరాలకు సంబంధించి చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటుగా హైదరాబాద్ మెట్రో రైలు విస్తీర్ణకు సంబంధించి కూడా శాసన మండలిలో ప్రశ్నోత్తరాలకు చర్చకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక 2 కీలకమైన బిల్లులు మాత్రం నిన్న ఆల్రెడీ శాసనసభలో ఆమోదం పొందాయి కాబట్టి ఇటు బీసీలకు సంబంధించినటువంటి వర్గీకరణ, బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ పెంపు బిల్లులు ఆ 2 కూడా శాసన మండలిలో ఈరోజు ప్రవేశపెట్టిన తర్వాత సభ్యుల ద్వారాగా చర్చించిన తర్వాత ఆమోదం కోరనున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. సో ఇక ఆ 2 బిల్లులు శాసన మండలిలో అయిపోయిన తర్వాత ఇక మరో 4 బిల్లులు మాత్రం ఇంతకుముందు మనం చెప్పినట్టుగా ఇక్కడ శాసనసభలో ప్రవేశపెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఈ ఓవరాల్గా చూస్తే మాత్రం నిన్న ప్రవేశపెట్టినటువంటి దేవాదాయ శాఖ మంత్రి ప్రవేశపెట్టినటువంటి ఒక హిందూ సంస్థల సవరణ బిల్లు పైన కూడా ఈరోజు శాసనసభలో చర్చించి ఆమోదం కోరనున్నారు. సో ఓవరాల్గా చూస్తే మాత్రం ఖచ్చితంగా ఈరోజు చాలా కీలకమైనటువంటి బిల్లు ఎస్సీ వర్గీకరణ బిల్లు, దాంతో పాటుగా మిగిలిన 4 బిల్లులు కూడా మనకి శాసనసభలో ప్రవేశపెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. చూస్తే మాత్రం ఖచ్చితంగా అందులో మనకి సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ అడ్వకేట్స్ క్లర్క్ వెల్ఫేర్ అండ్ అమెండ్మెంట్ బిల్లు 2025 బిల్లుకు సంబంధించినటువంటి అంశం కూడా ఈరోజు శాసనసభలో ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తుంది. ఇక పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ సీతక్క కూడా తెలంగాణ పంచాయతీరాజ్ అమెండ్మెంట్ బిల్లును 2025 సంబంధించినటువంటి బిల్లును కూడా తెలంగాణ శాసనసభలో ప్రవేశపెడతారు. సో అదే వాస్తవంగా ఈ అన్ని ప్రవేశపెట్టిన తర్వాత మనకి చర్చించి ఆమోదం కోరనున్నారు. కానీ ఎస్సీ వర్గీకరణ చాలా కీలకమైన బిల్లు కాబట్టి అదే దాదాపుగా 2-3 గంటల సమయం శాసనసభలో మనకి పట్టే అవకాశం కనిపిస్తుంది. ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆల్రెడీ నిన్న దామోదర రాజనరసింహ ప్రవేశపెట్టారు కాబట్టి చర్చ ఈ రోజు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో దాదాపుగా 2-3 గంటల పాటు కూడా సభ్యులందరూ కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది. ఏమైనా అభిప్రాయాలు కూడా చెప్పే అవకాశం ఉంటుంది, అభ్యంతరాలు కూడా వ్యక్తం చేసే అవకాశం ఉంటున్న నేపథ్యంలో దాదాపుగా 2-3 గంటల పాటు కూడా ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ బిల్లుపైనే చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక మిగిలిన 4 బిల్లులు ఏదైతున్నాయో అవి మాత్రం పూర్తయిన తర్వాత మిగిలిన 4 బిల్లులకు సంబంధించి తెలంగాణ అడ్వకేట్స్ అమెండ్మెంట్ బిల్లు, అదేవిధంగా తెలంగాణకు సంబంధించినటువంటి అడ్వకేట్స్ క్లర్క్ వెల్ఫేర్ అండ్ బిల్లు కూడా ఈ రెండు బిల్లులు కూడా కీలకమైన బిల్లులు. ఈ 2 కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో ప్రవేశపెడతారు. వీటితో పాటుగా ఇక నిన్న సభలో ప్రవేశపెట్టినటువంటి తెలంగాణ దేవాదాయ హిందూ చారిటబుల్ ట్రస్ట్ బిల్లులపైన కూడా మరొకసారి శాసనసభలో కూడా చర్చించి సభ్యుల ఆమోదం అయితే కోరనున్నారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యేటువంటి ఈ యొక్క శాసన మండలికి సంబంధించి కీలకమైన ఎస్సీ వర్గీకరణ బిల్లు మొదటిగా చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సైదులు. బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. ఏపీ సీఎం చంద్రబాబు నేడు ఢిల్లీకి బయలుదేరనున్నారు. హస్తినా పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో భేటీ కానున్నారు చంద్రబాబు. సమావేశంలో భాగంగా రాజధాని అమరావతి పనుల పునఃప్రారంభానికి మోదీని ఆహ్వానించనున్నారు. అలాగే అమరావతికి ప్రపంచ బ్యాంక్ నిధులతో పాటు పలు అంశాలపై చర్చించే అవకాశం ఉంది.
ఏపీ సీఎం చంద్రబాబు నేడు ఢిల్లీకి బయలుదేరనున్నారు. హస్తినా పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో భేటీ కానున్నారు చంద్రబాబు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మరి రిపోర్టర్ క్రాంతి లైవ్ ద్వారా అందిస్తారు. క్రాంతి, మరి సమావేశంలో భాగంగా రాజధాని అమరావతి పనుల పునఃప్రారంభానికి మోదీని ఆహ్వానించనున్నట్టుగా తెలుస్తోంది. అలాగే ఏ అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు, దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? మూల్య ఈరోజు సాయంత్రం 4 గంటలకి విజయవాడ నుంచి గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి ఢిల్లీ వెళ్ళనున్నారు చంద్రబాబు. అయితే ప్రధానంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి రాజధాని పనులు అనేది కొంత వేగవంతమయ్యాయి. దానిలో భాగంగానే జంగిల్ క్లియరెన్స్ తర్వాత అమరావతిలో జరుగుతున్న నిర్మాణాలకి సంబంధించి టెండర్లు ఖరారు చేయడం అనేది ఇప్పటికే సిఆర్డీఏ పూర్తి చేసిన పరిస్థితి ఉంది. ఇక అమరావతి గతంలో ఏదైతే 2014లో టీడీపీ ప్రభుత్వం అప్పుడు రాజధాని అమరావతిగా నిర్ణయించడం జరిగింది. ప్రజల రాజధానిగా కింద చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించి అప్పుడు శంకుస్థాపనకి ప్రధాని నరేంద్ర మోడీ రావడం జరిగింది. అప్పుడు పవిత్ర జలాలు మట్టి కూడా తీసుకువచ్చి అమరావతికి సంబంధించిన రాజధాని శంకుస్థాపనలో పాల్గొన్నారు. అనంతరము ప్రభుత్వం మారి వైసీపీ ప్రభుత్వం రావడం జరిగింది. తర్వాత అమరావతి కొంత పనులు నిలిచిపోయిన పరిస్థితి అయితే ఉంది. మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిలో పనులు వేగవంతమయ్యాయి. ప్రస్తుతము టెండర్లు కూడా ఖరారు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే అమరావతిలో మళ్ళీ పనులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఏప్రిల్ నెలాఖరు నుంచి పనులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రారంభించాలని ప్రభుత్వం కూడా భావిస్తున్న నేపథ్యంలోనే ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానించాలి. మళ్ళీ అమరావతిలో ఈ పనులకి సంబంధించి పునఃప్రారంభించాలంటూ కూడా కూటమి నిర్ణయించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించి ఆహ్వానించేందుకు ఈరోజు చంద్రబాబు ప్రధానంగా ఢిల్లీ చేరుకుంటున్నారు. అయితే ఢిల్లీకి సంబంధించి చేరుకున్న తర్వాత అక్కడ చంద్రబాబుకి టీడీపీ ఎంపీలు ఘన స్వాగతం పలుకుతారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యే అవకాశం ఉంది. ఈ భేటీలో పలు కీలకమైన అంశాల వారి ఇరువురి మధ్య కూడా చర్చించే అవకాశం కనబడుతుంది. ముఖ్యంగా అటు అమరావతి పునఃప్రారంభానికి ఆహ్వానించడంతో పాటు అమరావతికి ఏవైతే ఆర్బీఐ ద్వారా దిగ్గజ బ్యాంకులు రుణాలు ఇచ్చాయో అదేవిధంగా హడ్కోతో పాటు కొన్ని ప్రతిష్టాత్మకమైన సంస్థలు రుణాలు మంజూరు చేశాయో వాటికి సంబంధించి ధన్యవాదాలు తెలపడంతో పాటు రాబోయే రోజుల్లో భవిష్యత్తులో అమరావతిని ఆదుకోవాలి, అదేవిధంగా సెల్ఫ్ సస్టైన్ గా అమరావతి రాజధాని ఏ రకంగా ముందుకు వెళ్తుంది అనేది కూడా చంద్రబాబు మోదీకి వివరించే అవకాశం అయితే ఉంది. పూర్తి స్థాయిలో అమరావతి రాజధానికి సంబంధించి అటు ఎన్డీఏ ప్రభుత్వము అండగా ఉండాలని కూడా కోరే అవకాశం ఉంది. ఇక రాష్ట్రంలో పెట్టుబడులకి అంశానికి సంబంధించి కూడా ఇప్పటికే టెస్లాని రాష్ట్రానికి తీసుకొచ్చే అంశంకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో కృషి చేస్తున్న నేపథ్యంలో ఆ అంశం పైన కూడా వారి మధ్య చర్చకు వచ్చే అవకాశం కనబడుతుంది. ఇక పోలవరం కావచ్చు, ఇతర అంశాలకి సంబంధించి పెట్టుబడుల అంశాలకి సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పటికే నిన్న జరిగిన క్యాబినెట్ లో ఏదైతే పెట్టుబడులకి సంబంధించిన పరిశ్రమలకి సంబంధించిన భూ కేటాయింపులు జరిగినాయో వాటికి సంబంధించి కూడా కొంత చర్చ జరిగే అవకాశం అయితే ఉంది. పూర్తి స్థాయిలో వారి మధ్య రాష్ట్రానికి సంబంధించి ఏవైతే అభివృద్ధి సంక్షేమ పథకాలకి సంబంధించిన చర్చ అయితే కొనసాగే అవకాశం ఉంది. వారి ఇరువురి మధ్య కూడా పూర్తి స్థాయిలో అనంతరము మోడీతో భేటీ తర్వాత అమిత్ షాతో కూడా భేటీ అయ్యే అవకాశం కనబడుతుంది. రాష్ట్రంలో ఏ రకంగా లా అండ్ ఆర్డర్ పరిస్థితులు ఉన్నాయి, రాబోయే రోజుల్లో ఏ రకంగా చర్యలు తీసుకోబోతున్నారు, అదేవిధంగా గంజాయికి సంబంధించి స్పెషల్ గా ఈగల్ టీము ఏ రకంగా ఫామ్ చేశారు, అదేవిధంగా ఆ టీము ఏ రకంగా పనిచేస్తుంది, రాష్ట్రంలో గంజాయి కావచ్చు, కొకైన్, హెరాయిన్ ఇలాంటి మాదక ద్రవ్యాలకి సంబంధించి ఏ రకంగా అడ్డుకట్ట వేయటం జరిగింది అనే అంశాలను కూడా వారి మధ్య చర్చ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో కూడా చంద్రబాబు భేటీ అయ్యే అవకాశం ఉంది. రాష్ట్రానికి రావాల్సిన నిధులు కావచ్చు త్వరితగతిన మంజూరు చేయాలనుకోవడంతో పాటు అదేవిధంగా రాష్ట్రానికి అటు అమరావతి కావచ్చు, పోలవరానికి సంబంధించి కావచ్చు, వెనుకబడిన జిల్లాలకు సంబంధించిన ప్యాకేజ్ కావచ్చు, వీటిలన్నిటికీ సంబంధించి కూడా ఆర్థిక మంత్రి అదేవిధంగా సీఎం చంద్రబాబు మధ్య కూడా చర్చ జరిగే అవకాశం అవుతుంది. పూర్తి స్థాయిలో ఈరోజు సాయంత్రం 4 గంటలకి చంద్రబాబు సెక్రటరియట్ నుంచి కూడా ఢిల్లీ బయలుదేరున్నారు. అయితే ఢిల్లీలో ఒక బిజీ షెడ్యూల్లో చంద్రబాబు గడిపే అవకాశం అయితే ఉంది. పూర్తి స్థాయిలో అటు ప్రధాని మోదీని మళ్ళీ అమరావతి పునఃప్రారంభానికి ఆహ్వానించడంతో పాటు రాష్ట్రానికి సంబంధించిన నిధులు ప్రాజెక్టుల అంశాల మీద ప్రధానంగా చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అమూల్య. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ క్రాంతి. రైట్, వైసీపీ నేత నటుడు పోసాని కృష్ణమురళికి భారీ షాక్ తగిలింది. నేడు పోసానిని పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు.
కోర్టు ఆదేశాలతో ఒకరోజు విచారించనున్నారు సిఐడి అధికారులు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోసానిపై ప్రశ్నల వర్షం కురిపించనున్నారు. ప్రస్తుతం పోసాని కృష్ణమురళి గుంటూరు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. వైసీపీ నేత నటుడు పోసాని కృష్ణమురళికి భారీ షాక్ తగిలింది. నేడు పోసానిని పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు. కోర్టు ఆదేశాలతో ఒకరోజు విచారించనున్నారు సిఐడి అధికారులు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోసానిపై ప్రశ్నల వర్షం కురిపించనున్నారు. ప్రస్తుతం పోసాని కృష్ణమురళి గుంటూరు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ రమేష్ అందిస్తారు. రమేష్, మరి పోసాని కృష్ణమురళిని పోలీసులు కస్టడీలోకి తీసుకుని ఒకరోజు విచారించనున్నట్టుగా తెలుస్తోంది సిఐడి అధికారులు. మరి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సమూల్య, ఏదైతే మరి పోసాని కృష్ణమురళికి సంబంధించినటువంటి సినీ నటుడు పోసాని కృష్ణమురళికి కూడా కేసులు ఉచ్చు బిగుస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఏదైతే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 18 కేసులు నమోదైనటువంటి నేపథ్యంలో 18 కేసులకు సంబంధించి సిఐడి కేసు కొంత కీలకంగా మారినటువంటి పరిస్థితి. మొత్తం 17 కేసులకు సంబంధించి కూడా ఇప్పటికే బెయిల్ మంజూరైనటువంటి నేపథ్యంలో సిఐడి కస్టడీకి ఈ రోజు ఒక్కరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ రోజు పోసానిని అదుపులో తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే అటు ఏదైతే మరి సిఐడి అధికారులు కూడా జిల్లా కార్యాలయాన్ని కూడా తీసుకెళ్లేందుకు కూడా పోసాన్ని అదుపులో తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన్ని విచారించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు పైన చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్రంగా కలకలం రేపాయి. అక్కడ ఉన్నటువంటి టీడీపీ నేతలు ఫిర్యాదు మేరకే ఈ కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే సిఐడి అధికారులు కూడా ఈ కేసుకు సంబంధించి కూడా కొంత ఛాలెంజ్ గా తీసుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే సాక్షాత్తు దాదాపు 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా చేసినటువంటి ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు పైన అలాంటి వ్యాఖ్యలు చేయడం పట్ల అటు టీడీపీ శ్రేణులు కూడా జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే మరి సిఐడి కేసు నమోదు చేసినటువంటి అంశంలో కూడా ఏదైతే మరి పన్నోలు సుధోకరు ఏదైతే మరి పోసానికి సంబంధించినటువంటి అడ్వకేట్ కూడా తీవ్రంగా అటు చర్చ జరిగింది. ఏదైతే మరి న్యాయమూర్తి ముందు వాదనలు వినిపించినటువంటి నేపథ్యంలో ఎట్టకేలకు బెయిల్ లభిస్తుందని కొంత ఆలోచన చేసినటువంటి నేపథ్యంలో కూడా 14 రోజుల పాటు కూడా రిమాండ్ విధించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే సిఐడికి ఈ రోజు కీలకంగా మారేటువంటి అవకాశం ఉంది. సిఐడి రిపోర్ట్ సంబంధించి అంటే దీని వెనక ఇంకొంతమంది ఉన్నారా, ఏదైతే మరి అట్లా మాట్లాడటానికి కారణాలు ఏంటి? వైసీపీకి సంబంధించినటువంటి ఇప్పటికే అనేక కేసులకు సంబంధించి పోసాని మాట్లాడినటువంటి అంశాలకు సంబంధించి కూడా సజ్జల భార్గవ్ గాని సజ్జల రామకృష్ణారెడ్డి కూడా మాట్లాడినటువంటి అంశాలు అనేక సార్లు కూడా ఆయన ప్రస్తావించాడు. గతంలో కేసులకు సంబంధించి విచారించినటువంటి పోలీసుల విచారణ కూడా ఏదైతే దాని వెనక సజ్జల భార్గవ రెడ్డి ఉన్నాడంటూ కూడా అనేక మార్లు చెప్పినటువంటి నేపథ్యంలో ఈ రోజు సిఐడి విచారణలో ఎలాంటి అంశాలు లేవనెత్తాడు, ఏదైతే ఇప్పటికే అనారోగ్యంతో ఇబ్బందులు గురవుతున్నటువంటి నేపథ్యంలో హార్ట్ ప్రాబ్లం వలన ఇప్పటికే పలుమార్లు న్యాయమూర్తి ముందు మరి వేడుకున్నటువంటి నేపథ్యంలో కూడా మరి సిఐడి విచారణలో ఎంత మేరకు ఆయన స్పందిస్తాడు లేదా మరో రోజు కూడా మరి కోరేటువంటి అవకాశం. ఎందుకంటే ఖచ్చితంగా సిఐడి అధికారులు విచారణ జరిపేటప్పుడు పోసాని సరైన సమాచారం ఇవ్వకపోతే మాత్రం మరొక రోజు కూడా పిటిషన్ కొంత పెంచాలంటూ కూడా మరి కోర్టుని విన్నవించేటువంటి అవకాశం ఉంది. ఏదేమైనా సిఐడి అధికారులు విచారణ తర్వాత 5 గంటల తర్వాత 5 గంటల వరకు కూడా విచారణ తర్వాత ఎలాంటి అంశాలు పోసాన్ని లేవనెత్తాడు, ఏదైతే మరి ఈ వ్యాఖ్యల వెనక ఎవరెవరు ఉన్నారనే దానిపైన కూడా కొంత చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలో ఏది ఏమైనా సిఐడి కేసు తర్వాత కూడా మరి పోసానికి బెయిల్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే తీవ్రంగా కూడా వైసీపీ లీగల్ సెల్ ప్రయత్నిస్తుంది. 17 కేసులకు సంబంధించి బెయిల్ వచ్చినటువంటి నేపథ్యంలో ఈ కేసు సిఐడి కేసు బెయిల్ వస్తే కనుక ఖచ్చితంగా రిలీజ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఆ దశగా కూడా అడుగులు వేస్తున్నారు. సిఐడి కూడా పూర్తి స్థాయిలో ఉచ్చుబిగించే విధంగా కూడా సిఐడి అధికారులు ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అమూల్య, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రమేష్.
రైట్, బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. తీవ్రంగా శ్రమిస్తున్న గల్లంతైన 7గురి ఆచూకీ మాత్రం ఇంకా లభించలేదు. మరోవైపు టీబీఎం భాగాలు మట్టి తొలగింపు ప్రక్రియను వేగవంతం చేశారు. క్యాడవర్ డాగ్స్ బృందం గుర్తించిన D1, D2 దగ్గర తవ్వకాలు కొనసాగుతున్నాయి. 12 ఏజెన్సీలకు చెందిన 650 మంది రాత్రి పగలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ఇక నేటి నుంచి మళ్లీ రంగంలోకి రోబోలు దిగనున్నాయి. షిఫ్ట్ల వారీగా రెస్క్యూ సిబ్బంది పనిచేస్తుంది. బురద నీరు ఉబికి వస్తుండటంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుంది. ఇక 0 పాయింట్ దగ్గర రోబోలతో సహాయక చర్యలు కొనసాగనున్నాయి. టీబీఎం మిషన్ శకలాలను సహాయక సిబ్బంది కట్ చేస్తోంది. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ సాగర్ అందిస్తారు. సాగర్, అయితే ఏదైతే ఎస్ఎల్బిసి ప్రమాద ఘటనకు సంబంధించి నేటికి 23 రోజులు గడుస్తుంది. దీనికి సంబంధించి ఓవైపు రెస్క్యూ బృందాలన్నీ కూడా సహాయక చర్యలను అయితే ముమ్మరంగా కొనసాగిస్తూనే ఉన్నాయి. ఇప్పటి వరకు 22 తారీఖు 8:30 ప్రాంతంలో 51 మంది కార్మికులంతా లోపల చిక్కుతున్నారు సొరంగం లోపల. దీనికి సంబంధించి వీళ్ళందరినీ కూడా స్వల్ప గాయాలతో కాపాడిన నేపథ్యంలో 8 మంది మాత్రం 23 రోజులుగా కూడా లోపలే ఉన్న నేపథ్యంలో ఒక్కరిని గత వారం రోజుల కింద గుర్ప్రీత్ సింగ్ అయితే బయటికి వెలికి తీశారు. మిగతా 7 మంది ఆచూకీ కోసం అయితే సహాయక చర్యలను అయితే ముమ్మరంగా కొనసాగిస్తూనే ఉన్నాయి. ఏదైతే 0 పాయింట్ దగ్గర 14 కిలోమీటర్ నుండి 0 పాయింట్ దగ్గరికి 100 మీటర్ల దూరంలో అయితే టన్నెల్ బోరింగ్ మిషన్ కి సంబంధించి కూడా ఇదంతా కూడా టన్నెల్ బోరింగ్ మిషన్ పాడైపోయిన నేపథ్యంలో మీది నుంచి శిథిలాలు, సెగ్మెంట్స్, బురద, మట్టి అంతా పడడంతో దాదాపుగా 150 మీటర్ల ముందుకొచ్చి ఈ 1500 టన్నుల బరువు ఉన్న ఈ టన్నెల్ బోరింగ్ మిషన్ అంతా కూడా ముందుకొచ్చింది. అక్కడంతా కూడా ఒక కాంక్రీట్ బేస్ మాదిరి పూర్తిగా చక్కైన నేపథ్యంలో అదంతా ఒక్కసారిగా అక్కడ తవ్వకాలు జరిపితే అదంతా కూడా మీది నుంచి మరింత వేగవంతంగా వాటర్, తర్వాత గుట్ట ప్రాంతం కాబట్టి రాళ్లు, శిథిలాలంతా కూడా మీద పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ సహాయక బృందాలన్నీ కూడా ఆచితూచి అడిగేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే మీద ఉన్న ఇంకా ఊబిలాగా వాటర్ వస్తూనే ఉంది. దాదాపు 7,000 పర్ మినిట్ కి 7,000 లీటర్లంతా కూడా అవుట్ ఫ్లో బయటకు వస్తుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే బాహుబలి మోటార్లను 2 పెట్టి డివాటరింగ్ చేస్తూనే ఉన్నారు. అయినా కూడా ఇదంతా కూడా ఒకసారి కదిపిస్తే మీద నుంచి ఇంకా ఉధృతంగా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ఇటు జీపీఆర్ టెక్నాలజీని యూజ్ చేశారు. తర్వాత క్యాడవర్ డాగ్స్ కి సంబంధించి కూడా యూజ్ చేస్తున్నారు. దానికి సంబంధించి తాజాగా గత 2-3 రోజుల క్రితం నుంచి కూడా అన్వీ సంస్థకు సంబంధించిన రోబోలను కూడా లోపల వాడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. రోబోలకు సంబంధించి కూడా మనుషులు వెళ్ళని ప్రాంతానికి కూడా రోబోలు వెళ్తున్నాయి. దాదాపు 15 మనుషులు చేసేంత నిమిషంలో 15 మనుషులు చేసేంత వర్క్ నంతా కూడా ఈ రోబోలు చేస్తున్నాయి. ప్రస్తుతానికి కన్వేయర్ బెల్ట్ కూడా పనిచేస్తుంది. లోపల ఉన్న శిథిలాలు, బురద, మట్టినంతా కూడా బయటికి పంపిస్తూనే ఉన్నారు. మొత్తానికి అయితే ఏదైతే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ రెస్క్యూ బృందాలన్నీ కూడా ఒక్కొక్క షిఫ్ట్ల మాదిరిగా, అంటే 4 షిఫ్ట్ల మాదిరిగా కూడా పనిచేస్తున్నారు. 24 గంటలు పనిచేస్తున్నారు. ఒక్కో షిఫ్ట్ కు 120 నుంచి 150 మంది కార్మికులు లోపలికి వెళ్లి ఇదంతా తవ్వకాలు జరిపి బయటికి వస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. కాకపోతే ఎక్కడైతే ఈ క్యాడవర్ డాగ్స్ గుర్తించిన ప్రాంతం మొదటగా D1 ప్రాంతంలో తవ్వకాలు జరిపిన నేపథ్యంలో మొదటగా చెయ్యి కనిపించింది గుర్ప్రీత్ సింగ్ ది. దాని తర్వాత బాడీని బయటికి తీసి సేఫ్ గా వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా అప్పచెప్పారు. ఓవైపు ప్రభుత్వం కూడా వీరికి ఎక్స్గ్రేషియా కూడా 25 లక్షల ఎక్స్గ్రేషియా కూడా అందజేశారు. అయితే ఈ తాజాగా D2 ప్రాంతం అంతా కూడా క్లిష్ట పరిస్థితి ఉంది. ఎందుకంటే అదంతా కూలిపోయే అవకాశం ఉంది కాబట్టి ఆచితూచి అడుగులు వేస్తున్న పరిస్థితి. ఎక్కడికక్కడ తవ్వకాలు జరిపే ముందు అదంతా ఆ ప్లేస్ నంతా కూడా అంచనా వేసుకొని జరుపుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు జిల్లాకు సంబంధించిన యంత్రాంగం, ఇటు మంత్రులు కూడా ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి దిశానిర్దేశాలు కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే ఇంకా కొన్ని రోజులు పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ 7 మంది ఆచూకీ కోసం అయితే యుద్ధ ప్రాతిపదికన సహాయక బృందాలన్నీ కూడా పనిచేస్తున్నాయి. అమూల్య మొత్తానికి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సాగర్.